అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సాయిలక్ష్మి. అనీమియా అంటే రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం. ఫిమేల్స్లో అయితే లెస్ దెన్ 12 గ్రామ్స్, ఇంకా మేల్స్లో అయితే లెస్ దెన్ 13 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే అనీమియా అంటారు. అబోవ్ 10 ఉంటే మైల్డ్, బిలో 10 ఉంటే మోడరేట్ అండ్ లెస్ దెన్ 8 ఉంటే సివియర్ అనీమియా అంటారు. ఈ వీడియోలో కొన్ని అందుబాటులో ఉండే ప్లాంట్ బేస్డ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. దాంట్లో పాలకూర, తోటకూర, కర్రీ లీవ్స్, కరివేపాకు, మొరింగా లీవ్స్, మునగాకు ఇలాంటివన్నిట్లో కూడా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మునగాకు, కరివేపాకు కలిపి పొడిలాగా చేసుకొని రోజు ఒక ముద్ద తిన్నా సరే మనకు ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉండదు. డ్రై ఫ్రూట్స్లో అయితే అత్యధికంగా పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా పల్సెస్లో అన్ని లెంటిల్స్లో కూడా ఐరన్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా రాజ్మా, కాబూలి చెన, కందిపప్పు, పెసరపప్పు వాటిలలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా పల్లీలు, నువ్వులల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చిక్కీలాగా చేసుకొని తిన్నా సరే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకు డ్రై అంజీర్ కానీ, డ్రై ఆప్రికాట్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఐరన్ తీసుకున్నప్పుడు వాటితో పాటు వైటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే నారింజ పండ్లు ఆర్ లెమన్ జ్యూస్ అట్లా తాగడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.